ఆటాకా హల్వాకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి అరకప్పు, కొద్దిగా యాలకులు, 1 కప్పు పంచదార, కొద్దిగా డ్రై ఫ్రూట్స్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది కప్పులు పెట్టుకున్నాం కదా, ఇది 1 కప్పు గోధుమకి 1 కప్పు పంచదార, 3 కప్పుల నీళ్లు కావాల్సి వస్తాయి. 3 కప్పుల నీళ్లు కావాలి. అలాగే అరకప్పు నెయ్యి పెట్టుకున్నట్లయితే కొంచెం బర్ఫీలాగా వస్తుంది. కట్ చేసుకొని మనము దూద్ పేడ కానీ ఇట్లాంటివి కట్ చేస్తాం కదా, ఆ టైప్లో. లేదు హల్వాలాగా కావాలంటే పూర్తి కప్పుగా నెయ్యి తీసుకోవాలి. ఫుల్ కప్పు నెయ్యి తీసుకుంటే హల్వాలాగా యూస్ చేసుకోవచ్చు. అది కూడా బర్ఫీలాగా అవుతుంది. దాన్ని అవుతుందంటే ఎక్కువసేపు టైం తీసుకుంటుంది ఆరడానికి, సెట్టింగ్ అవ్వడానికి. వీటిని తయారు చేసిన తర్వాత కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెడతాము. ఆ ఫ్రిడ్జ్లో పెట్టే టైం ఎక్కువ తీసుకుంటుంది. అరకప్పు తీసుకుంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు. జారుగా ఉండాలి అనుకున్నట్టయితే ఫుల్ కప్పు నెయ్యి తీసుకోండి. అర్థమైందా? అరకప్పు తీసుకుంటే బర్ఫీ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఫుల్ కప్పు తీసుకుంటే హల్వా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నా. ఇందులో 3 కప్పుల నీళ్లు వేసుకున్నా. ఓకే, ఇది కొలత. అందులోకి యాలకులు కూడా వేసుకుందాము తర్వాత. అలాగే ఇంకొక పొయ్యి కూడా వెలిగించి ఇంకో పెనం పెట్టేసుకుందాం. పంచదార కూడా దాంట్లోనే వేసి కరిగిన తర్వాత దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. కానీ పొరపాటున అది కనుక తీగపాకం వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, పంచదార జస్ట్ కరిగిపోవాలి మనకంతే. తీగపాకం వచ్చేలాగా చిక్కబడిపోయిందంటే దాన్ని ఇందులో వేసుకుంటే ఇంకా పట్టి లాక్కున్నట్లుగా ఉంటుంది, సాగుతూ వస్తుంది. కాబట్టి ఎందుకన్నా మంచిది మనం దీంట్లోనే పంచదార వేసుకొని ఒట్టి నీళ్లు మాత్రమే ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటాం. దానికి ఫ్లేవర్ యాలకులు పంచదారతో పాటు మిక్సీ పట్టేసి వేసుకున్నా ఓకే. లేదంటే కొద్దిగా ఒక 2-3 క్లౌస్ ఎక్కువ తీసుకొని 2-3 యాలకులు వాటిని నీళ్ళలో వేసేసుకుంటే ఉడికిపోయి నీళ్ళకి ఆ ఫ్లేవర్ వస్తుంది కదా, దాంతోపాటు మనం యూస్ చేసుకోవచ్చు. ఊరికే కష్టపడుతున్నాం కదా. ఈ యాలకుల్ని నీళ్ళలో వేస్తున్నా. నీళ్ళు కాగనిద్దాం. పెనం కూడా వేడెక్కింది. ఇందులో తడి ఏమైనా ఉంటే తడి ఆరిపోతుంది. ఇందులో ఇప్పుడు 1/2 కప్పు నెయ్యి వేసుకుందాం. అలాగా ఎక్కువ కాగక్కర్లేదు నెయ్యి, జస్ట్ వేడైతే చాలు. వెచ్చగా వచ్చిన వెంటనే గోధుమ పిండి వేసుకుందాం. దీన్ని మిక్స్ చేయాలి. ఫ్రై చేసినట్లు అన్నమాట. పచ్చిదనం అంటాం కదా గోధుమలో, ఆ పచ్చిదనం పోయేలాగా వేపుకోవాలి. అలా అని మాడకూడదు. కొంచెం ఓపికగా చేసుకోవాల్సిన వంటేనండి ఇది. చాలా సింపుల్ డిషే కానీ కొంచెం మనసు పెట్టి ఓపికగా చేయాలి. అలా కాసేపు ఫ్రై అయిన తర్వాత పంచదార వేసుకుందాము. దీన్ని కాసేపు ఫ్రై అవ్వనిద్దాం. చాలా సింపుల్. ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 3-4 ఇంగ్రీడియంట్స్ని ఒక 2 పద్ధతుల్లో చేసుకుంటే వంట రెడీ అయిపోతుంది. కాకపోతే జాగ్రత్తగా చేసుకోవాలి అంతే. టైం తీసుకుంటుంది కొంచెం. ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు చూడడానికి కూడా ఇక్కడ కంటెంట్ ఏముండదు, అదే పెట్టి వేపుతూ ఉన్నట్లుగానే అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ టైం టేకింగ్. ఓకే, ఆల్మోస్ట్ ఆ రానెస్ వెళ్ళిపోతుంది. ఇందులో పంచదార వేసుకుంటాం.
కరుగుతూ ఉంటుంది కదా పంచదార, ఆ టైంలో వేడి నీళ్లు వేసుకోవాలి. నీళ్ళు ఎప్పుడు కూడా చల్లటి వేయకండి, వేడి నీళ్ళే వేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. నీళ్ళు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే అందులో నుంచి స్టీమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్టీమ్ వచ్చినప్పుడు చేతులకి సెగ తగిలి కాలిపోతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, వాటర్ వేస్తాం. ఇలా పుట్టుకుంటూ ఉంటే రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడే ఆల్రెడీ మనకు కనిపించిపోతుంది కదా హల్వా లాగా తయారవుతున్నట్లు. ఇలా కలుపుతూనే ఉండాలి, సన్నసెగలో కలుపుతూ ఉన్నట్లయితే అల్లంస్ అన్నీ పోయి ఈ విధంగా జిగురు కట్టుకుంటూ ఉంటుంది కదా, ఈ జిగురు అంతా కూడా విడిపోవడము, నెయ్యి బయటకు రావడము కనిపిస్తుంది మనకు. ఓకే, నైస్. ఆల్రెడీ మనకు ఈ పెనముకు అతుక్కోకుండా బయటికి రిలీజ్ అవుతుంది కదా, సరిపోయింది. మనకి హల్వా తయారైపోయినట్లే. దీన్ని ఏం చేద్దామంటే హల్వాలాగే కావాలంటే ఏదైనా ఒక బౌల్లో పెట్టేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఫ్లాట్గా ఉన్న ప్లేట్కి దేనికైనా సరే కొంచెం గ్రీజింగ్ చేసుకొని అందులో వేసేసి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే సెట్టింగ్ అవుతుంది. కట్ చేసుకొని బ్రిక్స్ లాగా తీసుకోవచ్చు. రైట్, ఇలాగ ఒక ప్లేట్ తీసుకొని దీనికి నెయ్యి రాసుకుంటున్నాం. ఓకే, దీంట్లోకి ఇది షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని అలా పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ చాప్ చేసి వేసుకుందాం. ఇలా నీట్గా చాప్ చేసుకొని దాని మీద నుంచి స్ప్రింకిల్ చేసుకుందాం. రైట్, దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినట్లయితే సెట్టింగ్ అవుతుంది. ఒక 5 to 10 minutes అన్న అట్లీస్ట్ ఫ్రిడ్జ్లో ఉండాలి. దీన్ని అట్లా ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత బయటికి తీసుకొచ్చి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.